అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నిషితా రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, డాక్టర్ నిషితా సెండో కేర్ క్లినిక్, శ్రీహరినగర్. సో ఈరోజు మెయిన్ మనము మీ ముందుకు రావడానికి కారణం పీసీఓడి డిసీజ్ యొక్క అవగాహన గురించి. పీసీఓడి అంటే అందరికీ తెలిసిందే, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఆర్ పీసీఓఎస్ అంటాము, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. సో తెలుగులో వాడుక భాష అన్నాశయంలో నీటి బుడగలు అంటాము. సో ఈ సెప్టెంబర్ నెలని యాక్చువల్లీ పీసీఓడి అవేర్నెస్ మంత్ గా గుర్తించింది WHO. సో అంటే పీసీఓడి యొక్క అవగాహన మాసం అన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చాలా మందికి ఇప్పటికీ కూడా పీసీఓఎస్ గురించి చాలా అపోహలు, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, చాలా అపోహలు ఉన్నాయి జనాల్లో. సో దీని గురించి కొంచెం బ్రీఫ్ గా అయినా కనీసం అవేర్నెస్ క్రియేట్ చేద్దామన్న ముఖ్య ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ పీసీఓఎస్ అంటే ఏంటి, అంటే అపోహలు ఏంటి, దానికి సంబంధించి నిజాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓడి అంటే ఏంటి? సపోజ్ అది ఒక పర్టికులర్ డిసీజ్ అని మనం చెప్పలేము. సో ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు అమ్మాయిల్లో. సో ఎవరిలో రావచ్చు, టీనేజ్ గర్ల్స్ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 45 ఇయర్స్, 11 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎవరిలో పీసీఓడి అనేది రావచ్చు. సో ఓన్లీ యంగ్ గర్ల్స్ లోనే వస్తున్నారు ఏం కాదు. కాకపోతే ప్రతి 10 మందిలో ఒకరికి ఇప్పుడు పీసీఓడి చూస్తున్నాం మనం అమ్మాయిల్లో. కాకపోతే వాళ్ళలో 6 మంది టీనేజ్ గర్ల్స్ ఉంటున్నారు. సో చాలా ఎక్కువ ఉంది. 22% ఇండియాలో 22% ఆడవాళ్ళు పీసీఓడి బారిన పడడం జరుగుతుంది. సో ఇది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్రంగా ఇది ఉంది అనేది. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటాం, నెలసరి సరిగా రాకపోతే పీసీఓడి ఉన్నట్టు చాలా మంది అనుకుంటుంటారు. వాళ్ళే మా దగ్గరికి వచ్చేసి, మేడం నాకు పీరియడ్ సరిగా రావట్లేదు, నాకు పీసీఓడి ఉంది, లేదా స్కాన్ చేశారు గైనకాలజిస్ట్ కానీ రేడియాలజిస్ట్ కానీ పీసీఓడి ఉందని చెప్పారు. సో నేను ఏం చేయాలి ఎలా అనేది అడుగుతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పీసీఓఎస్ అంటే ఒక డిసీజ్, పర్టికులర్ డిసీజ్ కాదు, ఒక సిండ్రోమ్. అంటే కొన్ని లక్షణాల యొక్క సముదాయం అంటాం. ఒక బ్రాడ్ టర్మ్, అది మూల పదం. సో కొన్ని లక్షణాల యొక్క సముదాయం. సో దీంట్లో మనకి మెయిన్ గా ఉండేది నెలసరి సమస్యలు, ఋతుక్రమ ప్రాబ్లం. సో అంటే ఆడవాళ్ళలో నెల నెల వచ్చే పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం, లైక్ 45 డేస్ అయిపోయినా రాకపోవడము, అట్లా 2-3 మంత్స్ రాకపోవడము, అసలు పూర్తిగా రాకపోవడం, 6 నెలలకు ఒకసారి రావడం, లేదా సో ఇయర్ లో ఒక 1 ఇయర్ లో 8 సైకిల్స్ కంటే తక్కువగా ఎవరికైనా వస్తుంది అంటే దాన్ని నెలసరి ప్రాబ్లం ఉన్నట్టు మనం గుర్తించాలి. సో తర్వాత సో పీరియడ్ ప్రాబ్లం ఒకటే కాదు, అన్వాంటెడ్ హెయిర్ అంటాం, అవాంఛిత రోమాలు, సో హిస్సుటిజం అంటాము మెడికల్ టర్మ్స్ లో. సో మామూలుగా ఆడవాళ్లలో మగవాళ్లలో కంటే కూడా మేల్ హార్మోన్ అనేది తక్కువ ఉంటుంది, టెస్టోస్టెరాన్ అనేది. ఎప్పుడైతే ఇది ఎక్కువ అవుతుందో దానివల్ల మనకి అవాంఛిత రోమాల్ లాగా రావచ్చు. అంటే అన్వాంటెడ్ హెయిర్, లైక్ అప్పర్ లిప్ మీద, చిన్ మీద, ఛాతీ మీద, చెస్ట్ మీద, అప్పర్ బ్యాక్, పొట్ట మీద. సో మనకి థిన్ హెయిర్, ఫైన్ హెయిర్ అనేది నార్మల్, థిన్ హెయిర్. అలా కాకుండా థిక్ అండ్ కోర్స్ హెయిర్, లావుగా పిగ్మెంటెడ్ హెయిర్ ఉంటే అది అబ్నార్మల్. కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా హెయిర్ ఇక్కడ ఇక్కడ హెయిర్ ఉండడం అది నార్మలే, అది హిస్సుటిజం, అన్వాంటెడ్ హెయిర్ కింద రాదు. సో ఇది కానీ, లేదా యాక్ని అండ్ కురుపులు కానీ, మొటిమలు అంటాం కదా. కాకపోతే ఇక్కడ పీసీఓడి వాళ్ళకి ఈ యాక్ని అనేది ట్రీట్మెంట్ అంత ఈజీగా రెస్పాన్సిబుల్ రాకపోవచ్చు, రెసిస్టెంట్ యాక్ని అంటాం. సో మొటిమలు ఎక్కువ ఉండడం, ఇంకా లైక్ మెడ దగ్గర నలుపు రావడము, సో అకాంతోసిస్ అంటాం మనకి మెడికల్ టర్మ్స్ లో. మెడ దగ్గర నలుపు రావడము, థిక్ అయిపోవడం స్కిన్, ఇది చాలా మంది సమ్ కాస్మెటిక్ ప్రాబ్లం అనుకొని క్రీమ్స్ అవి అడుగుతూ ఉంటారు. సో దాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాము. సో ఇవన్నీ కూడా దేనికి మార్కర్స్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయదు, సో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. తర్వాత ఇంక్రీజ్డ్ మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల, టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల తల్లో నుంచి వెంట్రుకలు రాలిపోవడం, సో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది రావడం జరుగుతుంది, చూస్తుంటాము. సో అలపీషియా అంటాము దాన్ని. సో ఆర్ వాయిస్ చేంజ్, బ్రెస్ట్ సైజ్ తగ్గిపోవడము, సో ఇవన్నీ కూడా చూస్తుంటాం చాలా మంది. ఇవన్నీ కూడా ఇంక్రీజ్డ్ మనకి మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల మనం ఈ సింటమ్స్ చూస్తాం వాళ్ళలో. తర్వాత థర్డ్ క్రైటీరియా ఏంటంటే, స్కాన్ చేసినప్పుడు ఓవరీస్ లో, అండాశయాల్లో చిన్న చిన్న సిస్ట్లు లాగా ఫామ్ అవ్వడం, నీటి బుడగలు అంటారు వాడుక భాషలో. అవి మోర్ దాన్ 12 ఫాలికల్స్ పర్ ఓవరీ ఉంటే మనకి ఎక్కువ ఉన్నట్టు. సో ఓవరీ సైజ్ కూడా పెరగడం. సో ఈ స్కాన్ లో ఈ ఫైండింగ్ కూడా ఇంపార్టెంట్. కాకపోతే స్కాన్ లో మనకి నీటి బుడగలు ఉంటేనే పీసీఓడి అంటామా అంటే ఖచ్చితంగా కాదు. కొంతమందికి స్కాన్ లో పీసీఓడి ఫైండింగ్స్ ఉండొచ్చు, కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, నెలసరి సమస్యలు కానీ, అవాంఛిత రోమాలు కానీ, ఇవేవి లేకపోతే అది పీసీఓడి కింద రాదు. అలాగే కంపల్సరీ
ఈ మూడిట్లో 2 ఉన్నా చాలు మనకి. సపోజ్ నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు ఉండి స్కాన్ లో నీటి విడుదల లేకపోయినా దాన్ని పీసీఓడి కింద మనం తీసుకోవాలి. సో ఈ మూడిట్లో ఏదైనా 2 ఉంటే చాలు. అంతేగాని స్కాన్ లో ఓవరీస్ లో సిస్ట్లు ఉన్నాయి, నీటి విడుదల ఉన్నాయని చెప్పారు, సో నాకు పీసీఓడి ఉందంటే అది కరెక్ట్ కానే కాదు. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా అలా ఎవరైనా చెప్పినా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా క్లినికల్ గా కూడా చూసి మనం పీసీఓఎస్ అంటామా లేదా అనేది నిర్ధారిస్తాం.